నమస్తే అండి. ఇప్పుడు పాత తరం నటీమణుల్లో మనకు శ్రీదేవి, శ్రీదేవి గారు గ్లామరస్ నటీమణి మనందరికీ తెలుసు. ఆమె ఒక అందమైన జాబిలి, అందాల తార. ఆకాశంలో ఎగిసిన ఆ తార గురించి ఇప్పుడు మనం కాసేపు మాట్లాడుకుందామండి. ఆమె ఆటోబయోగ్రఫీ కొద్దిగా మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఓకేనండి. ఇంకా శ్రీదేవి గారు తమిళనాడు శివకాశీలో 1963 ఆగస్టున జన్మించారండి. ఆమె తల్లి పేరు రాజేశ్వరి అండి. తండ్రి పేరు అయ్యప్ప గారండి, అయ్యప్ప అయ్యంగారండి. వాళ్ళు తమిళ బ్రాహ్మణులు. అయితే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, శ్రీదేవి గారికి తల్లి అడుగుజాడల్లో నడిచే అలవాటు ఆమె చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నారండి. అయితే ఆమె తల్లి గారైన రాజేశ్వరి గారి గురించి మనం కాసేపు మాట్లాడుకుందామండి, తెలుసుకుందామండి. రాజేశ్వరి గారు నెల్లూరులో పుట్టారండి. ఆమె పుట్టినిల్లు నెల్లూరు. అయితే ఆమె అన్నయ్య గారు మద్రాసు వచ్చి అక్కడ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళండి. ఈ రాజేశ్వరి గారికి చిన్నప్పటి నుంచి కూడా సినిమాలంటే ఎంతో ఇష్టంగా పెరిగారండి. కొద్దిగా డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు. అయితే ఆమె సినిమాలో నటించాలని ఒక కోరిక ఉండేదండి ఆవిడకి. అయితే తండ్రి గారితో చెప్పిన ఆమె ఏం చేసేదంటే, తండ్రి గారు ఒప్పుకోవటం లేదండి. అయినప్పటికైనా నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను, మద్రాసులో అన్నయ్య ఉన్నారు కాబట్టి నేను అన్నయ్య దగ్గర ఉంటాను అని చెప్పి తండ్రి గారికి చెప్పి వెళ్ళిపోయిందండి. మద్రాసు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అన్నగారి దగ్గర ఉందండి. అన్నగారి దగ్గర ఉండి మధ్య మధ్యలో నాటకాల్లో ఏమన్నా వేషాలు ఏమన్నా వస్తాయేమోనని వెతుకులాటలో ప్రారంభించిందండి. ఆ వెతుకులాట ప్రారంభించిన సమయంలోనే ఆమెకి ఒక జూనియర్ ఆర్టిస్టు పరిచయం అయ్యారండి. అతని పేరు రంగారావు అండి. అయితే ఆమె రంగారావు గారు ఇద్దరూ కూడాను ఎంతో కష్టపడి చక్కగా ఆ స్టూడియోలన్నిటి చుట్టూ తిరిగి వేషాల కోసం తిరుగుతూ ఉండేవారండి ఇద్దరూ కూడా. ఆ తిరిగే క్రమంలో పరిచయం ఇష్టంగా ఏర్పడిందండి రాజేశ్వరికి, రంగారావు గారికి. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారండి. మనం ఇలా ఇద్దరం కలిసి తిరుగుతున్నాము, ప్రయత్నాలు చేస్తున్నాము, వేషాల కోసం చూస్తున్నాము. అయితే మనం ఒక పని చేద్దాము, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుని చక్కగా జంటగా మన ప్రయాణం సాగిద్దాం అనుకున్నారండి. ఆ తర్వాత నాటకాల్లో వేషాలు వేశారండి. నాటకాల వేషాలు వేసిన తర్వాత అప్పుడు సినిమాల్లో కూడా ప్రయత్నం చేశారు. ఆమె డ్యాన్సర్గా అక్కడక్కడ సినిమాలు చేసిందండి. కొన్ని సినిమాల్లో చేసిందండి, డ్యాన్సర్గా చేసింది. అయితే ఇంకా ఆ తర్వాత ఆమెకి అవకాశాలు రాలేదండి. అప్పటికి ఏం చేశారంటే పాప పుట్టిందండి. ఆమె పేరు సూర్యకళ. సూర్యకళ పాప ఏం చేసిందంటే ఈమెకి అవకాశాలు లేవు, భర్త రంగారావు గారికి అవకాశాలు లేవు. ఇద్దరు కూడా పేదరికంలో బ్రతుకుతున్నారండి. బ్రతుకుతుంటే అప్పుడు రంగారావు గారు ఒక నిర్ణయం తీసుకుని తల్లిని బిడ్డని వదిలేసేసి ఆయన ద్వారా ఆయన వెళ్ళిపోయారండి. అప్పుడు ఈ రాజేశ్వరికి అర్థమైంది, ఏంటి నన్ను ఇతను మోసం చేశాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇతని మీద నేను ఎలా అయినా సరే కేసు వేయాలని అప్పుడు లాయర్ గారి చుట్టూ తిరిగిందండి. ఆ లాయర్ గారి చుట్టూ తిరుగుతున్న క్రమంలోనే ఆమెకు అయ్యప్ప అయ్యంగార్ అని ఒక లాయర్ గారితో పరిచయం ఏర్పడిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిచయం ఇద్దరిని దగ్గర చేసిందండి. అతను అంటాడు, అయ్యంగారు అన్నారు, రాజేశ్వరి ఎంతకాలం అని అతని గురించి చూస్తావు, కేసు వేసినా కూడా అతను ఇక్కడ ఎక్కడా లేడు, కాబట్టి నీకు తోడు కావాలి కాబట్టి నేను ఉంటాను, ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్తారండి. ఇంకా నాకు ఎందుకంటే పెళ్ళి నేను సహజీవనం సాగిస్తానని రాజేశ్వరి గారు నిర్ణయానికి వచ్చారండి. ఇద్దరు కూడా సహజీవనం సాగిస్తున్నారండి. సాగిస్తున్న సమయంలో వీళ్ళకి ఏమైందంటే, అతనికేమో భార్య పిల్లలు ఉన్నారండి, ఒక కొడుకు కూతురు ఉన్నారు అయ్యప్ప అయ్యంగారికి, లాయర్ గారికి. రాజేశ్వరికి అంతకుముందే సూర్యకళ అనే పాప పుడితే తీసుకెళ్ళి తండ్రి దగ్గర వదిలేసి వచ్చి మళ్ళీ మద్రాసులో లాయర్ గారి దగ్గరే ఉందండి. ఆ తర్వాత ఈ లాయర్ గారి ద్వారా ఆమెకు ఇద్దరు పిల్లలు జన్మించారు, శ్రీలత, శ్రీదేవి గారండి. అలా అయ్యప్ప గారి చెంతనే ఉంటూ
ఆ పిల్లల్ని చూసుకుంటూ ఆమె కాలం గడుపుతున్న క్రమంలో ఆమెకు అవకాశాలు పూర్తిగా పోయాయండి. ఇహ ఆ అవకాశాలు విరమించుకున్నారండి.